రాజాతి రాజ రాజ మార్తాండ రామ భూపాల మమ్మేలుగా దొర పరా బహుమరా. కన్నప్ప, నువ్వన్నది ఉన్నమాటే అయినా వినేవాళ్ళు పొగట్టు అనుకుంటారు. అంచేత పాతకాలపు దండకాలు మనకొద్దు. అమ్మమ్మమ్మమ్మ, మీకు అతి వినయం ఒకటి చంపేస్తున్నారు. ఆ కొట్టొచ్చే రాజతేజాన్ని చూసి తలంచక సత్తామా? దేవుడిచ్చిన పవర్ అది. మీరు దొరలు, మేం బంట్లు, అది మన కనెక్షన్. ఈ మాట నేను అనడం ఏమిటి? అలా రాజవీధికి రండి, జనమే చెబుతారు. చిత్తం, ఊరేగింపుకి రథం సిద్ధంగా ఉంది. తమరు దయచేసి అలా 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 ఆ పవిత్ర చేతిని రథం మీద ఉంచితే రథం కదులుతుంది. లేకపోతే కదలదంటావా? చచ్చినా కదలదు. తమ వంశానికి ఆ రథానికి ఉన్న కనెక్షన్ అదే కదండి. ఊరేగింపు అయ్యాక అన్నదానానికి అన్ని ఏర్పాట్లు చేశారా? ఆహా, అంతా సిద్ధం. ఏం ధర్మయ్య? చిత్తం, 2 బస్తాల బియ్యం పంపానండి. చాలవేమో. సుబ్బరాజు, నువ్వు ఓ బస్తా పంపు. చిత్తం, తండ్రి కోసం కాయగూరలు కూడా పంపించారండి. మరి పెరుగు? 4 కర్రలు పంపేవాడి మా ఈదోళం. సొమ్మొకడిది సోకొకడిది. ఎవరా కూర్చుంది? రే పిల్లకాకి, ఎంత మాట అన్నావురా? త్వరగారంటే ఎవర్రా? ఊరే వారు, వారే ఊరు. ఎవరు ఏ బస్తాలు ఇచ్చినా వారిచ్చినట్టే కదరా? ఆయన తలవే కదా ఇదంతా. అంతే కదా? దొరగారికి మేనర్లు కనెక్షన్ కాబట్టి ఊరుకున్నాను కానీ లేకపోతే తలదీసి మొలేస్తావా? ఒరే పార్థు, నువ్వు వెళ్ళు. కనప, బురద మీద బెడ్డేస్తే మన మొహం మీద పడుతుంది. పద.